బాసర సరస్వతి ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నాయి. ఇన్ఛార్జ్ల పాలనతో కాలం గడుస్తోంది. ఇంతకు అమ్మవారి క్షేత్రం రాత మారుతుందా? సర్కార్ ముందున్న సవాళ్లేంటి? సరస్వతి అమ్మవారు కొలువైన దివ్య క్షేత్రం బాసర దక్షిణ భారతదేశంలోనే ఏకైక చదువుల తల్లి ఆలయం ఇది. కోరిన కోరికలు తీర్చే కొండంత తల్లి కొలువైన క్షేత్రం ఇది. అంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రం సమస్యలతో సతమతమవుతోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఈ క్షేత్రం పాలిట శాపమైంది. ఎన్నికల సమయంలో అమ్మవారి గుడిని అభివృద్ధి చేస్తామనడం, గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేయడం పరిపాటైంది. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ దాని అమలు, నిధుల విడుదల జరగలేదు. దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2023 మార్చి 24న దేవాలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు అప్పటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అమ్మవారి జన్మ నక్షత్రం, ఇతర పండుగల సమయంలో 50 లేదా 100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ పైసా విడుదల చేయలేదు. చివరకు 50 కోట్లు అప్పుడు మంజూరు చేస్తే 42 కోట్లు వెనక్కి వెళ్లాయి. కేవలం 8 కోట్లతో 2 షెడ్లు, ఓ ప్రహరీ గోడ, గెస్ట్ హౌస్ కట్టారు. బాసరాలయానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ఏం ఖర్చు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆలయంలో ఇన్ఛార్జ్ ఈవోలతో రెట్టుకొస్తున్నారు. డ్రైనేజీ లేదు, క్యూ కాంప్లెక్స్, గంటల తరబడి చిన్నారులతో వచ్చిన భక్తులు కనీసం బయటికి వెళ్లే పరిస్థితి లేదు. వసతి కోసం సరిగ్గా గదులు లేవు. మొత్తం 170 వరకు చెప్పుకోవడానికి ఉన్న 100 రూములు దాకా మరమ్మతుల్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత చెత్త చెదారం, కొంత అశుభ్రత కనపడటం జరుగుతుంది. కొంతవరకు దాన్ని మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, ఈ గ్రామం పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, ఎవరైతే వారు లేదా దేవస్థానం వారు ఎవరైనా కొంచెం దీన్ని ఇదొక్కదాన్ని ప్రయారిటీ కింద తీసుకుని కొంచెం కేరింగ్ కింద తీసుకుంటే ఇంకా భక్తులకు అందరికీ మెరుగైన సౌకర్యాలు అంది వాళ్ళు కూడా సంతోషంతో అమ్మవారిని దర్శించుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తారని మా ఇది. ఇక ప్రసాదాల ఆదాయం, లడ్డూ తయారీ, నిత్యాన్నదానం పర్యవేక్షణపై అనుమానాలున్నాయి. లడ్డూ తయారీ కాంట్రాక్టర్కు అన్ని సరుకులు దేవస్థానం ఇచ్చి కేవలం లడ్డూ తయారీ కోసం 1 లడ్డుకు రూపాయి ఇవ్వడం పట్ల రాజకీయ పలుకుబడుతూనే ఇచ్చారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో సైతం లేని విధంగా ఇక్కడ కాంట్రాక్టర్కు ఒక్కో లడ్డూ తయారీకి రూపాయి ఇస్తున్నారని, వేరే చోట మాత్రం కేవలం 50 పైసలే ఇస్తున్నారంటున్నారు స్థానికులు. మొత్తం ప్రతిపాదనలన్నీ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఆమోదం పొందిన తర్వాత దేవస్థానానికి అన్ని కావాల్సిన హంగులు, అభివృద్ధి కార్యక్రమాలు, అవసరాలు, సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఇంతే కాకుండా గత ప్రభుత్వం 40-50 కోట్ల వరకు మనకు మంజూరు చేసినది. అన్ని టెండర్లతో పాటు ఈ సంవత్సరం మనం పులిహోర మరియు లడ్డు ప్రసాదాన్ని కూడా టెండర్ ఇవ్వడం జరిగింది. దానికి గాను లడ్డుకి మరియు పులిహోరకు 99 పైసలు ప్యాకెట్ చొప్పున వాళ్ళకి మనం చెల్లించడం జరుగుతున్నది. ప్రసాదం స్కీమ్ కింద బాసరను అభివృద్ధి చేయాలనే డిమాండ్ సైతం ఉంది. ఆలయ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తే మరింత సౌకర్యంగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని పూజారులు అంటున్నారు. ఆలయంలో వివిధ విభాగాల్లో తిష్టవేసిన సిబ్బంది అక్రమాలకు తావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలనే జిల్లా కలెక్టర్ సైతం ఆలయాన్ని, గోదావరి ఘాట్ను సందర్శించి అసౌకర్యాలు లేకుండా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ప్రస్తుతం సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు. ఆదాయం, ఖర్చులు సమానంగా ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ అమలుకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 4 రాజగోపురాలు, ప్రాకారం, గర్భాలయం, అంతరాలయం, పుష్కరిణి క్యూ కాంప్లెక్స్, మాడవీధులు త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే వసతి కోసం అదనంగా గృహాలు నిర్మాణం కావాల్సిన పరిస్థితి. ఇక గుడి పక్కనే గుట్ట ఉండడం కొంత సమస్యగా మారుతోంది. నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల కోసం సరైన సౌకర్యాలు, ఇతర అభివృద్ధి చేయాలంటే ఎంత లేదన్నా 200 కోట్ల వరకు